హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు సాబుదానా బగారా ఎట్లా చేయాలో చూపిస్తా. దీనికి సాబుదానాని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇదే సాబుదానా మునిగేటట్టు వాటర్ పోసి ఒక 3 to 4 hours నానబెట్టుకోవాలి. దీంతోపాటు మనకి పచ్చిమిర్చి, కొత్తిమీర, కళ్యమాకు, వేయించి పెట్టుకున్న పల్లీలు కావాలి. ఈ వేయించి పెట్టుకున్న పల్లీలని ఫైన్ పౌడర్గా చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టి బాండిలో ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇలా వేగుతున్న టైంలో ఆ నానబెట్టుకున్న సాబుదానాలలో ఉప్పు, పల్లీల పొడి ఈ రెండు వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ పల్లీల పొడి సాబుదానా మొత్తానికి మంచిగా పట్టియాలి. ఇలా పెట్టుకున్న మిక్స్చర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ బాండిలో పచ్చిమిర్చి, కళ్యమాకు వేసి వేగనివ్వాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత సాబుదానా మిక్స్చర్ని ఇదే బాండిలో యాడ్ చేసుకోవాలి. ఈ తాల్పు ఆ సాబుదానా మిక్స్చర్కి మొత్తం మంచిగా పట్టియాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది కలుపుతూ మూత పెట్టి కలుపుతూ వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఈ సాబుదానా మిక్స్చర్ మాకు ఒక పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ సాబుదానాకి ఒక 3/4 గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకున్నాము. అట్లనే చిన్న గ్లాస్ పల్లీలు సరిపోయినాయి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ కూడా. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అవసరం. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.